హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు ఈ వీడియోలో పెసరపప్పుతో బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అంతకంటే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బొబ్బట్లకు ముందుగా మనము పెసరపప్పు తీసుకున్నానండి. 1 కప్పు పెసరపప్పుని నేను ముందుగానే వాటర్ తోటి కడిగేసి పెట్టుకున్నాను. అలాగే మైదా పిండిని కూడా నేను చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇది నానుతుంటుంది. ఈలోపు నేను స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో మనం ముందుగా కడుక్కున్నటువంటి పెసరపప్పు అలాగే సరిపడా వాటర్ వేసుకుంటున్నానండి. మన పెసరపప్పు కొంచెం మెత్తగా ఉడకాలండి. చూసారు కదా, ఇలా వాటర్ అంతా వినికిపోయి అలాగే మెత్తగా కూడా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనము షుగర్ వేసుకోవాలి. 1 కప్ షుగర్ వేసుకుంటున్నానండి నేను. ఇక్కడ షుగర్ ప్లేస్లో మనం బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే షుగర్ వేసాను, అది మన ఇష్టం అండి. చూసారు కదా, షుగర్ వేసాక మనకు వాటర్ అంతా కూడా వస్తుంది. అదంతా కూడా కొంచెం చిక్కపడే వరకు కూడా మనము ఉడికించుకోవాలి. ఇప్పుడు మనకు ఉడికిపోయిందండి. చూసారు కదా, కొంచెం చిక్కపడింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాము. దీన్ని ఇలా స్మాష్ చేసుకుంటే సరిపోతుందండి. లేదు అంటే మనము మిక్సీ జార్లో కొంచెం గ్రైండ్ చేసుకున్నా అయిపోతుంది. పెసరపప్పు సాఫ్ట్గానే ఉంటుంది కదా, ఇలా మెత్తగా స్మాష్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు 1 స్పూను తురుముకున్న కొబ్బరి అలాగే ఇలాచీ వేసుకుంటున్నాను. ఒకసారి మొత్తం కూడా కలిపెట్టేసుకొని దీన్ని ఒక సైడ్ పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ముందుగా తీసుకున్న పిండి ఉంది కదండి, దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే పెసరపప్పుని కూడా మనము చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇలా సైడ్కి పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాము. బొబ్బట్లు ప్రెస్ చేయడానికి నేను ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి. చూసారు కదా, ఆ కవర్ పైన ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇప్పుడు మనము చపాతీ పిండి ఉంది కదా, ఆ పిండిని ఫస్ట్ ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసుకుందాము. కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఉండలు చేసుకున్నాం కదా మన పెసరపప్పుని, దాన్ని మిడిల్లో పెట్టేసుకుందాము. పెట్టేసుకొని ఇట్లా అంచులంతా కూడా ఇలా మూసేసుకోవాలండి. దీన్ని పైనుంచి మళ్ళీ కొంచెం కవర్ వేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకు బొబ్బట్లు ఈజీగా వస్తాయండి. చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా, నేను ఎటువంటి రోలర్ యూజ్ చేయకుండా ఎంత ఈజీగా అయిపోతుందో. ఇలా ప్రెస్ చేసుకోవాలండి. మనకు ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ప్యాన్ మీద ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ప్యాన్ వేడయిందండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి లేదా నూనె ఏదైనా వేసుకోవచ్చండి, మన ఇష్టము. ఇప్పుడు మనం బొబ్బట్లని 2 సైడ్లు కూడా చక్కగా కాల్చుకుందాము. చూసారు కదా, ఇప్పుడు 2 సైడ్లు కూడా మంచిగా ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటే మన బొబ్బట్లు రెడీ అయిపోతాయండి. చాలా ఈజీగా అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయండి. చూసారు కదా, మన ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.